అంటే కొన్ని రంగాల్లో కొన్ని విషయాల్లో రాజారెడ్డి మేలు అంటున్నారు. అంటే ఏ విషయాల్లో రాజారెడ్డి మేలు, రాజారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి వ్యత్యాసం ఎలమంటారు? రాజశేఖర్ రెడ్డి చాలా తెలివైన వాడు. చెడు పని ఏం చేయాలన్నా కూడా రాజారెడ్డితో చేయించేవాడు. ఇతనేమో నిర్మలంగా నవ్వుకుంటూ తెల్ల బట్టలు వేసుకొని ఇతనేదో మల్లెపూ మాదిరి బయటికి ఫోకస్ పెట్టినా కూడా ఇతనిలో ఉండేటువంటి క్రిమినల్ భావాలు కానీ ఇతను చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా రాజారెడ్డితో చేయించేవాడు. అంటే తండ్రిని ఒక పావుగా వాడుకొని నెగటివ్ ఆస్పెక్ట్ ఏమైనా కూడా తండ్రి మీదకి పంపించడం, పాజిటివ్ ఉండేటివన్నీ కూడా ఈయనకేసుకోవడం. అంటే ఆయన కూడా పాపాల బరి మీద అట్లే వేసుకున్నాడు. తండ్రి యొక్క కొడుకు యొక్క ఎదుగుదల కోసం రాజారెడ్డి కూడా అట్లే సహకరించినాడు. ఎందుకంటే కొడుకు పైకి రావాలనుకున్నాడు. దానికోసం ఆయన ఎన్ని పాపాలైనా మోసేదానికి ఆయన సిద్ధపడినాడు. అంటే లోకల్గా మాకు తెలుసు కదా, ఎన్నో హత్యలు ఎట్టేట జరిగినాయి, ఏమేమి కథ, ఎవరు దీని వెనకలు ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కొన్నిసార్ల మాకు బిహైండ్ ది స్క్రీన్స్ ఏమేమి జరిగినాయని చెప్పి వాళ్ళ సన్నిధులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అత్యంత సన్నిధులుగా ఉండేవాళ్ళు కూడా తర్వాత మా పార్టీలో చేరడము, అప్పుడు జరిగినటువంటి సందర్భాలు, అప్పుడు జరిగినటువంటి సంభాషణలు ఇవన్నీ కూడా మా దగ్గర చర్చలు జరుగుతాయి. ఆ సందర్భంగా నేను కనుక్కోవడం ఏంటంటే రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కంటే చాలా రెట్లు మేలు. కానీ రాజశేఖర రెడ్డి రాజారెడ్డిని క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ కూడా రాజారెడ్డితో చేయించేవాడు. అంటే ఏ విధంగా మేలంటారు? రాజారెడ్డి ఏ విధంగా మేలంటారు? రాజారెడ్డి ఎవడైనా కూడా తను నమ్ముకొని వస్తే ఏదైనా పాజిటివ్గా చేయాలనేటువంటి ఒక తత్వం ఒకటి. కొంచెం అమాయకుడు కూడా, అంటే ఉన్నదినట్టు కుండ బద్దలు కొట్టేట్టు చెప్పడము, న్యాయం ఉంటే ఇది కరెక్టు ఇది కాదని చెప్పి ధైర్యంగా చెప్పేటువంటి గుణం. కానీ రాజశేఖర రెడ్డి అట్లా కాదు. రాజశేఖర రెడ్డికి లోపల ఒక అపరిచితుడు ఉన్నాడు, బయట ఒక అపరిచితుడు ఉన్నాడు. బయటికేమో ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా ఉండే అందరూ కూడా చాలామంది కూడా మీరందరూ ఊహించుకునేది కూడా రాజశేఖర రెడ్డి చాలా పర్ఫెక్ట్ జెంటిల్మెన్, లేకుంటే రాజశేఖర రెడ్డి చాలా మంచి వ్యక్తిరే. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇట్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ లైక్ దట్. కానీ వాస్తవానికి నేను విన్న తర్వాత అంటే చాలామంది రాజశేఖర రెడ్డికి రాజారెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళ విభేదించి మా పార్టీలోకి రావడం కానీ, మా మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత ఆ యొక్క సర్కమ్స్టెన్సెస్ అవన్నీ కూడా అవి అయిపోయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ మాతో కలిసినప్పుడు ఇవన్నీ చర్చకు వచ్చినప్పుడు చూస్తే రాజశేఖర రెడ్డి చాలా భయంకరంగా అతని యొక్క ప్రత్యర్థులను అంతమంది ఇచ్చేదానికి చాలా సీరియస్గా తీసుకునేవాడు. అంటే ప్రత్యర్థులు అంటే ప్రధానమైన నాయకులు ఎవరైనా హతమయ్యారు? ప్రత్యర్థులు అంటే రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థులు అంటే అతనికి నాకు తెలిసి రాజకీయాన్ని భయంతో లేకుండా ఉంటే ఎవరు కూడా అడ్డు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన. ఎవరైనా అడ్డు వస్తే కన్నా మళ్ళీ మనం సాధించుకోవడం కష్టమేమో అనే ఒక ఆలోచనతో ఏమైందంటే ఎప్పుడు కూడా అపోజిషన్ అనేది పెరిగితే దాన్ని తొలగించేసుకోవాలి శాశ్వతంగా, ఆ మనిషి లేకుండా చేయాలనేటువంటి భావన. ఇటీవల మా దగ్గర జెడ్పీటీసీ సభ్యుడు ఒక ఉన్నాడు, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని. అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నంలో పాల్గొన్న వాళ్ళు కూడా తర్వాత మా పార్టీలో కొంతమంది చేరారు. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఏమంటే రాజశేఖర్ రెడ్డి పర్సనల్గా ఉసిగొల్పడం, అంటే చంపండి మీరు ఏమైనా చేయండి అని చెప్పినటువంటి దాఖలాలు మాకు చాలా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కాదు, అన్నిటికంటే నాకే పర్సనల్గా రాజశేఖర రెడ్డితో దాదాపు 5-6 నెలలు కొంచెం సన్నిహితంగా ఉన్నాం. 1989లో మా మేనమామ రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశంతో విభేదించి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. అంటే అప్పుడు నేను చాలా చిన్నపిల్లలు అనమాట, 20-21 ఇయర్స్ ఉంటే నాకు. అప్పుడు ఒకరోజు మా ఇంటికి వచ్చి ఏదో మాటల సందర్భంగా తులసిరెడ్డి గురించి ఒక చర్చ వచ్చింది. అప్పుడు తులసిరెడ్డి చాలా అగ్రెసివ్గా రాజశేఖర రెడ్డి మీద కానీ కాంగ్రెస్ మీద కానీ పేపర్లో బాగా విరుచుకుపడేవాడు. సో ఏంది నేను ఇట్లా మాట్లాడుతున్నాడంటే నన్ను పక్కకు పిలుచుకొని పోయి నువ్వు తులసిరెడ్డిని కానిచ్చేసే అని చెప్పినటువంటి సంఘటన. అంటే వేరే వాళ్ళకు కూడా కాదు, ఫస్ట్ హ్యాండ్ నేను రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు జరిగినటువంటి సంభాషణ. నువ్వు కానీ నాది పావులా అన్నాడు. నేను ఇట్లా ఆలోచన చేసే లోపలనే నాది అర్థం పని నువ్వు చేయన్నాడు. నాకు కన్ఫ్యూజ్డ్ మైండ్ అనమాట. నేను అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చినా, ఏదో ఇంటర్మీడియట్ చదివి ఇంటి దగ్గరకు వస్తే ఏంది బయట చెప్తున్నా అంటే అవన్నీ కాదు సతీష్, నువ్వు పని నీది, ఆరం భారం నాది అని చెప్పి. కానీ అంటే ఏం కానీ మని అంటే మనిషిని చంపేమని చెప్పి, మనిషిని చంపమని. దిస్ ఎక్స్పీరియన్స్ నేను రాజశేఖర రెడ్డి, ఎందుకంటే చాలామందికి తెలియదు ఇది. చాలామంది ఏమనుకుంటారు రాజశేఖర రెడ్డి నవ్వుతూనే ఉంటాడు, రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎవరు పోయినా సహాయం చేస్తాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులకు ఏమన్నా చేస్తాడో లేదో నాకు పూర్తిగా తెలియదు. కానీ అతని మీద ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే
వాళ్ళను చంపాలా, వాళ్ళను ముడిపెట్టాలని చెప్పేసి చంపించాలనేటువంటి తాపత్రయం చాలా ఎక్కువ ఉంది. అంటే తులసిరెడ్డి గారు రాజశేఖర రెడ్డిని ఎదిరించేంత బలమైన నాయకుడు అంటారా? అదే ఆ రోజు నేను చెప్తున్నా, అంత బలమైనటువంటి అభ్యర్థి కాకుండా ఉన్న ఈవెన్ ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా, అంటే అతను ఎటువంటి వాడు అనేది ఇప్పుడు మీరు అదే గమనించాలా. అతను కావాలనుకుంటే డైరెక్ట్గా అతనే చేసిండేవాడు, కానీ అతని యొక్క ఆలోచన అంతా కూడా ఎప్పుడు వేరే వాళ్ళని రెచ్చగొట్టడం, ఇతని బెనిఫిట్ కోసం ఇంకొకరిని రెచ్చగొట్టి వాళ్ళని చంపించాలని చెప్పే తాపత్రయము నేను చాలా చూసినాను. ఆ తర్వాత చాలా మంది దగ్గర కూడా విన్నా. ఇక్కడ తీసుకుంటే రాజారెడ్డి గారి కన్నా రాజశేఖర్ రెడ్డి గారు కొద్దిగా డేంజరస్ క్యాండిడేట్ చెప్తారు. మన రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం ఏమంటారు? జగన్మోహన్ రెడ్డిలో ఐఎమ్ నాట్ సీయింగ్ ఏ పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి వాస్తవంగా నేను చెప్పాలంటే అతను ఏదో ఒక దైవాన్ సంభూతం అన్నట్టు, లేకుండా ఉంటే పైనుంచి దిగి వచ్చినట్టు